ఈ వీడియో చూశాక మీలో పల్లెటూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే మీ ఊరు పేరేంటి అనేది కూడా కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ రసం, ఇంకా పండ్లలోనైతే మ్యాంగో జ్యూసెస్, ప్యూరీస్ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటాం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మామిడికాయలు, మామిడి పండ్లు అసలు కొనడమే తెలియదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర రెండు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కొనేవాళ్ళమే కాదు. అదైతే పక్కా పల్లెటూరు అన్నమాట. మా ఊర్లో ఎక్కువగా వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే అస్సలు కొనము. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ప్లేస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటది. ఇంకా అందులోనే అవసరమైన చెట్లన్నీ పెట్టుకుని కూరగాయలు పండ్లు అయితే పండించుకుంటాము. అందుకని చెప్పేసి ఎక్కువగా కొనాల్సిన అవసరం అయితే రాదు. ఏం చేసుకుందాం దీంతోనే? మామిడికాయ పులిహోర చేసుకుందామా? తింటావా? నిజమా? సిటీలో అయితే ఎవరికి వాళ్ళే, మన వాళ్ళైనా పరాయి వాళ్ళలాగే ఉంటది. ఎంత బంధువులైనా సరే హాయ్ బాయ్ అంతే. ఎంతైనా పల్లెటూరే కదండి. పల్లెటూరులో ఉన్న ఫెసిలిటీస్ సిటీలో అయితే అస్సలు ఉండవు. మా ఊరిలో అప్పటికప్పుడు ఏదైనా అవసరం అయితే ఎదురింటికో పక్కింటికో వెళ్ళి అయితే అడిగి తెచ్చుకుంటాము. కానీ సిటీలో మాత్రం ఎదురింట్లో ఎవరున్నారు, పక్కింట్లో ఎవరున్నారు అనేది కూడా తెలియదు. ఇక పల్లెటూరు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా బంధువులే, ఎవరిని చూసినా మన వాళ్ళలాగే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటది పల్లెటూరులో.